మా శృంగవరపుకోట నియోజకవర్గంలో లక్కవరపుకోట మండలంలో భీమాలి గ్రామంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంచి మార్పులు వచ్చాయి అని గ్రామ సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి కానీ గ్రామంలో ప్రజలందరితో కూడా మాట్లాడడానికి వచ్చాం. అయితే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మేలు జరిగింది, మళ్ళీ జగనన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అన్నిటికంటే మించి మహిళలు, ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ మహిళల్ని ఇంత గొప్పగా చూసుకునే ముఖ్యమంత్రి కానీ, మహిళా సాధికారత అని చెప్పేసి మనం గతంలో ఎన్నో ఉపన్యాసాల్లో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు. కానీ మహిళా సాధికారత అంటే ఏంటి అని నిరూపించింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని. భీమాలి గ్రామంలో ప్రతి కుటుంబం, ముఖ్యంగా మహిళలందరూ కూడా జగనన్నని 10 కాలాల పాటు ముఖ్యమంత్రి చేసుకుంటే మేం బాగుండటమే కాదు, మా పిల్లలు, మా మనవలు, మా భావితరాలంతా బాగుంటాయని ఇది తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కోటేసి జగనన్న గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ భీమాల్లో చాలా మంది మహిళలు నన్ను కలవడానికి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఎంత మేలు జరిగిందని. చేయూత 3 సంవత్సరాలు అంది. ఈ ట్రిప్తో రేపు 16 వేస్తామన్నారు. 4వ ట్రిప్ అందుతుంది. దానివల్ల మేము, మా కుటుంబము టైలరింగ్ మీద మదుపు పెట్టుకొని సారీ ఫాల్స్, మిషన్స్ అవి తీసుకొని ఉపాధి పొందుతున్నాం. ఆయన దయ వల్ల చల్లగా ఉన్నాం. మా ఆయన గారికి పెన్షన్ వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది. అది మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం.